ఆగండి. అవును సార్. రకరకాలుగా ఉంది మాస్టారు. వణుకుతుందండి, నాకు ఎక్కడ వణుకుతుందో తెలియట్లేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. అప్పుడు ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుంది, ఎన్నిసార్లు హార్ట్ అటాక్ వస్తుంది మాకు. సినిమా అంతా వస్తూనే ఉంటుందా? మాట్లాడడం రావట్లేదు, చేతులను కాబడే ఈరోజు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివాని. జనరల్గా మనకి సినిమాలలో కొన్ని జానర్స్ బాగా నచ్చుతూ ఉంటాయి, అంటే భయపడుతూనే చూస్తూ ఉంటాం అనుకోండి. అలాంటి ఒక మూవీయే మన ముందుకి రాబోతుంది జూలై 26న. సో ఆ మూవీ ఏంటి, ఆ మూవీలో యాక్ట్ చేసింది ఎవరు, ఆ మూవీ బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి, సో ఇలా అన్నీ తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. మూవీ టీమ్ అయితే ఈరోజు ప్రజెంట్ అయితే నాతో ఉన్నారు. సో ఏ మూవీయో చెప్పట్లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారో చూసి అప్పుడు కూడా మూవీ మనం తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి. సో ఆపరేషన్ రావణ, సో టైటిలే చాలా పవర్ఫుల్గా ఉంది. సో టైటిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్ డైరెక్టర్ గారు? దీంట్లో ఈ పోలీసు కూంబింగ్లో ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ కోడ్ పెట్టుకున్నారు. ఇతను ఓవర్ ఏ పీరియడ్ ఇతను చాలా మంది గర్ల్స్ మిస్ అయిపోవటం, దాన్ని ట్రేస్ అవుట్ చేయలేకపోవటం, ఇవన్నీ కారణాలతో డీజీపీ ఆఫ్ ది స్టేట్ ఒక ఆపరేషన్ రావణ్ అని ఒక ఇంటర్నల్ కోడ్ పెట్టుకున్నారు ఇతన్ని ఐడెంటిఫై చేసి పట్టుకుంటానికి. ఆ కోడే ఆపరేషన్ రావణ. కోడే ఆపరేషన్. ఓకే. సో ఇది మీరు దేని రిఫరెన్స్గా తీసుకొని రాయడం అదంతా జరిగింది సార్? రిఫరెన్స్గా అంటే రామాయణం కథ లాంటి ఒక రిఫరెన్స్ ఉంది దీనికి. ఓకే. కానీ రోజు మన చుట్టూతో జరిగే నిజమైన సంఘటనలు కూడా చాలా ఇన్స్పిరేషన్. ఇవాళ పేపర్ చూసినా ఏ మీడియా చూసినా కానీ చాలామంది గర్ల్స్ మీద అబ్యూజింగ్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. చాలామంది మిస్సింగ్ గర్ల్స్ అని రకరకాలుగా ఆడపిల్లల మీద ఎలా బాయ్స్ ఎలా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూసిన దాన్ని అలా ఎందుకు మగపిల్లల జెంట్స్ అలా తయారవుతున్నారు, వాళ్ళున్న మైండ్ థాట్ ప్రాసెస్ ఏంటి, అసలు అలా అంత అబ్నార్మల్గా బిహేవ్ చేయటానికి ఆడపిల్లల పట్ల అనేది కూడా ఒక ఇన్స్పిరేషన్ ఆఫ్ ది స్టోరీ. ఓకే. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కంపల్సరీగా మగవాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఆడపిల్లలు ఏం ఆలోచిస్తున్నారు, మగవాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది చాలా క్లియర్గా ఉంటుంది. అందుకోసం ఈ జనరేషన్ వాళ్ళు అందరూ చూడాలి. అంటే ఇద్దరిలో ఎవరిది తప్పని ఇందులో ఏమన్నా మాకు తెలుస్తుందా? తప్పకుండా తెలుస్తుంది. ఎవరి తప్పో ఈ సినిమా చూస్తే కంపల్సరీగా తెలుస్తుంది. ఓకే. ఏం తెలుస్తుందంటే మీ ఆలోచనలే తప్పో ఒప్పో ఉంటాయి, రెండూ ఉంటాయి. వాటిని సరిగ్గా కంట్రోల్ చేసుకోవడంలోనే తప్పు ఒప్పు ఉంటుంది. అంతకుమించి వేరే ఎవరు వచ్చి బోధ చేయరు ఇది తప్పు ఇది ఒప్పు అని. ఎవరికాళ్ళు సొంతంగా తెలుసుకోవడం ఫైనల్గా ఏ మత గ్రంథమైనా ఎవరైనా చెప్పేది. ఓకే సార్, మీరు ఫస్ట్ ఈ స్టోరీ అంతా మీకు తెలిసింది అందులో అన్నప్పుడు ఫస్ట్ మీ ఆలోచన ఏంటి ఆ స్టోరీ అంతా విన్నాక? ఎంత తొందరగా చేద్దామని. ఎంత తొందరగా చేద్దాం. ఓకే. సో స్టార్టింగ్ నుంచి ట్రావెల్ అవుతూనే వచ్చి ఉంటారు స్టోరీతో పాటుగా. సో మీకు బాగా మూవీలో ఒక పాయింట్ మనం స్ట్రక్ అయిపోతూ ఉంటాము, అలాగా ఏ పాయింట్ దగ్గర మీరు ఆగిపోయారు? ఆగిపోవటం అంటే విలన్ క్యారెక్టరైజేషన్ అండి మెయిన్గా. కనపడకుండా ఉంటాడు, ఆ మాస్క్ అదంతా చాలా భయంగా ఉందండి చూస్తేనే. చూస్తారా? ఉన్నారా? ఉన్నారు. ఎందుకండి నన్ను కంగారు పెడుతున్నారు? నాకు ట్రైలర్ చూసినప్పుడే భయం వేసింది, ఇంకా ట్రైలర్ లాంచ్లో లైవ్లో చూడండి ఇంకా భయం వేసిందా ఎలా ఉంది అనేది మీ ఎక్స్పీరియన్స్ని బట్టి అప్పుడు ఆడియన్స్కి చెప్పొచ్చు. నాకు లైవ్లో నాకు ఎక్స్పీరియన్స్ ఇప్పిస్తా అంటున్నారు. సరే ఉంటే రమ్మనండి, గుండెని రాయి చేసుకుంటాను. రైట్. అంటే మీ చుట్టూతోనే ఉంటాడు, ఎప్పుడోసారి మీకు కనపడతాడు, చూస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి ఊడిపడతారండి మీరు? నాకు కనిపించట్లేదు. ఇది సస్పెన్స్, సినిమాలో కూడా ఇంత సస్పెన్స్ ఉంటుందా అండి? డెఫినెట్గా. సినిమా సెకండ్ హాఫ్ 10 minutes ముందు వరకు విలన్ ఎవరో తెలియదు, థియేటర్లో ఆడియన్స్ కూడా గెస్ చేయలేరు. ఇదైతే షూర్, ఎవరు విలను అనేది గెస్ చేయలేరు, కనపడతానే ఉంటారు. సార్ ఇప్పుడు సస్పెన్స్ అన్న త్రూ అవుట్ మూవీ క్యారీ అవుతూనే ఉంటుందా మాకు?
సినిమా అంతా కూడా ఆ సస్పెన్స్ క్యారీ అవుతూనే ఉంటుంది. విలన్ ఎవళ్ళు అని మీకు ప్రతి వాళ్ళ మీద డౌట్ వస్తూ ఉంటుంది. అంటే మాస్క్ వేసుకొని ఉన్నారు, వాళ్ళని ఫైనల్ గా రివీల్ చేస్తారా? డెఫినెట్గా రివీల్ చేస్తారు. ఆ మాస్క్ ఏంటి సార్ అలా చేశారు భయపెట్టేటట్టు? విలన్ మీ చుట్టూతానే ఉంటాడు. ఎక్కడండి, మీరు ఇందాక నుంచి చూపిస్తాను. ఓకే వెళ్ళిపో. కంగారు పడద్దండి, మీ ఓన్లీ లెఫ్ట్ జూలై 26 వద్దు కానీ నువ్వు కంగారు పడకు, ఇప్పుడు వెళ్ళిపో. జూలై 26 వద్దు కానీ, ఓకేనా? దేవుడా, మొన్న నా గోరింటాకు పోయిందండి, లేకపోతే ఈరోజు నా చేతులు తీస్తారేమో. గోరింటాకు పోయి బతికిపోయారు. ఆగండి, అవును సార్, రకరకాలుగా ఉంది మాస్టారు. వణుకుతుందండి, నాకు ఎక్కడ వణుకుతుందో తెలియట్లేదు. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అప్పుడు ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుంది, ఎన్నిసార్లు హార్ట్ అటాక్ వస్తుంది మాకు. సినిమా అంతా వస్తూనే ఉంటుందా? మాట్లాడడం రా. ప్రీవియస్గా ఒక మూవీ వచ్చింది భూతద్దం భాస్కర్ అని, అందులో హత్యలు అన్నీ కూడా ఒక ప్యాటర్న్గా జరుగుతూ ఉంటాయి. దిష్టి బొమ్మది అదంతా కాన్సెప్ట్. ఇలా ఇందులో ఏమైనా హత్యలకి కాన్సెప్ట్ అలా ఏమన్నా ఉంటుందా? అంటే ర్యాండమ్ గా జరుగుతాయి. పెళ్లి కూతురులు మెహందీ పెట్టుకున్న చేతులకి ట్రిగర్ అవుతాడు. అది ఎందుకు అవుతాడు, అతనికి జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది. ఒక ప్యాటర్న్ ఉంటుంది. అందుకే మీ చేతులను వదిలేసాడు గోరింటాకు. చేతులను కాబడే ఈరోజు. ఓకే, సో మీరు ప్రీవియస్గా చేసిన పలాస మూవీలో సాంగ్ ఎంత హిట్ అయింది, ఆ మూవీలో కూడా రఘుకుంచ గారు ఉన్నారు, ఇందులో కూడా ఆయన క్యారెక్టర్ ఉన్నారు. సో ఎందుకండి మీరు ప్రతి మూవీలో ఆయన ఏదో ఒక రకంగా ఇన్వాల్వ్ చేస్తున్నారు? రఘుకుంజే గారిని నిజంగా సెంటిమెంట్ కొద్దీ పెట్టుకోనే అని కూడా అనుకోవచ్చు. ప్లస్ దీంట్లో కూడా ఆయన అంత ప్రామినెంట్ రోల్ ఏంటి అనేది మీకు జూలై 26 తెలుస్తుంది. మీరు చెప్పొద్దని డిసైడ్ అయ్యారు, ఏది కూడా రివీల్ చెయ్యట్లేదు, కంగారు మాత్రం పెడుతున్నారు. ఇంకా కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే రాధిక గారు, వినోద్ సాగర్ గారు, అలాగే చరణ్ నోన్ ఫేసెస్, రాకెట్ రాఘవ్ గారు, మూర్తి గారు, కాన్షి గారు, చాలా చాలా మంచి ప్రామినెంట్ యాక్ట్రెస్లు ఉన్నారు. ఎస్పెషల్లీ రాధిక గారి రోలు చాలా చాలా మంచి రోలు. ఆవిడ పెర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాలో చాలా చాలా బాగుంటుంది. చాలా కాలం పాటు గుర్తుండిపోయే అంత ఎమోషనల్ క్యారెక్టర్ ఆవిడ చేశారు. అలాగే వినోద్ సాగర్ గారు ఈ మధ్య ఆయన భారతీయుల్లో చేశారు, చాలా భారతీయుల్లో ఆయనకు మంచి పేరు వచ్చింది. సో ఆయన కూడా చాలా మంచి రోల్ చేశారు. ఓకే, ఇప్పుడు మీరు ఆ స్టోరీ అంతా రాసుకొని క్యారెక్టర్స్ ఏ ఉన్నాయి మీకు ఐడియా ఉంటుంది. సో ఈ క్యారెక్టర్కి వీళ్ళే అనుకున్నారా, లేకపోతే వాళ్ళు కుదరక వేరే వాళ్ళు రావడం అలా ఏమైనా జరిగిందా? అంటే రాధిక గారి క్యారెక్టర్ ఆవిడ గురించే డిజైన్ చేసినట్లుగా ఆవిడనే అనుకున్నాము, ఆవిడే వచ్చారు. సో మిగతా వాళ్ళు కొంచెం ఆప్షన్స్ ఏబి పెద్ద ఇబ్బంది లేదు, కానీ మేము అనుకున్న వాళ్ళే అందరూ కూడా మాకు అవైలబుల్గా దొరికారు ఈ సినిమాకి. ఓకే సార్, ఇప్పుడు మాస్క్ పెట్టుకొని వచ్చారు, ఇంకా చాలా గెటప్స్ కూడా కనిపిస్తున్నాయి ట్రైలర్లో చూస్తుంటే. ఐ థింక్స్ ఒక 10 మెంబర్స్ అయినా ఉంటారు డిఫరెంట్ గెటప్స్తో. సో వాళ్ళు సెట్స్లో అలా వస్తే సడన్గా ఆబ్వియస్గా మనం భయపడతాము. అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా సెట్స్లో? అంటే నిజంగా వాళ్ళు రెడీ అయినప్పుడు నిజంగానే భయంకరంగా ఒక కైండ్ ఆఫ్ వైబ్ అనేది క్రియేట్ అయింది ఆ సెట్లో. ఆ డెన్ సెటప్ కూడా అట్లాగే కొంచెం డార్క్గా ఒక ఓల్డ్ టెక్స్చర్డ్ పెయింటింగ్స్ ఉంటాయి ఆ డెన్లో. సినిమా చూస్తే మీకు ఆ డెన్ సెటప్ అంతా అర్థం అవుతుంది నేను ఇప్పుడు చెప్పే కన్నా. సో అట్లా ఎట్లా ఉంటాయి ఏంటి, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి మాస్క్ మ్యాన్కి ఏంటి, ప్లస్ ఆ డెన్లోనే చాలా సీక్వెన్స్లు ఉన్నాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఆ డెన్ తాలూకా. ఇది అంటే ఆ 10 మెంబర్స్ తాలూకా ఇంపార్టెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకు ఆ 10 మంది వచ్చారు ఏంటి, రావణ అని పెట్టారు 10 మంది ఉన్నారు ఏంటి అనేది. ఓకే, ఇలా కూడా సింక్ అవుతుందా? ఓకే, రైట్. సో ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో ఒక హీరోగా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటా ఉంటే క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? నేను ఒక మీడియా ఛానల్లో పనిచేసే హీరోయిన్ మీడియా ఛానల్లోనే పనిచేస్తాను. సో హౌ ఇట్ లీడ్స్ టు దీస్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ అనేది కథ. ఆ మెహందీ ఎప్పుడు పెట్టుకుంటుంది, ఎవరు పెట్టుకుంటారు, ఎవరిని కిడ్నాప్ చేస్తారు,
ఎవరు అనేది ఓకే. క్వశ్చన్ మార్క్. సో ఫాదర్ సన్ అది పక్కకు పెట్టేస్తే డైరెక్టర్ హీరో. సో దాని నుంచి బయటకు రావడం కొంచెం కష్టమే, ఎందుకంటే త్రూఅవుట్ ఇయర్స్గా ఫాదర్ సన్గా ఉండి ఆల్ ఆఫ్ ది సడన్ సెట్స్లోకి వెళ్ళగానే మీరు డైరెక్టరు మీరు హీరో. సో ఆ రిలేషన్ ఎంతవరకు వర్కౌట్ అయింది? ఈ సినిమాకి సంబంధించినంత వరకు డైరెక్టర్ హీరో అంతే. అంతే. ఏం తిట్లు పడ్డాయండి? లేదు. లేదు. ఒరిజినల్గా? లేదు. ఒరిజినల్గా కూడా అయితే ఇంకేముంటుంది, ఎందుకు తిట్టారు సార్? తిట్టాలి కదా పిల్లల్ని. తిట్టే అవసరం లేదు. తిట్టే అవసరమే లేదు. బంగారమా మా హీరో గారు? బంగారం. మీలాగానే మీరు ఎంత చక్కగా చేస్తండి, మిమ్మల్ని తిట్టి నేర్పించాలా. ఓకే. సో ఏం ఇబ్బంది పెట్టలేదు సెట్స్లో? హీరోయిన్ తెలుగు అమ్మాయి అండి? కాదు, మలయాళీ. మలయాళీ. తెలుగు బాగానే మాట్లాడుతుంది. అయితే పల్లెలతో డైలాగ్కి డైలాగ్ ప్రాక్టీస్ చేసి తెలుగులో అని చెప్తున్నాము. అదే, లేకపోతే తెలుగు డైలాగ్ బదులు బూతులు వస్తాయి, అవును, అక్కడక్కడ ఇబ్బంది పడాలి. సో అలా ఏమన్నా అయ్యాయా? లేదు లేదు, ఆ అమ్మాయి బాగా తెలుగు మాట్లాడుతుంది. చాలా ఇంపార్టెంట్ రోల్ త్రూ అవుట్ సినిమా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఇది ఫస్ట్ మూవీ మీరు డైరెక్టర్గా. సో అసలు ఆ డైరెక్షన్లోకి రావాలి, ఒక మూవీ చేయాలి, అది కూడా ఈయనే గారు ఉండాలి, మా కొడుకే ఉండాలి హీరోగా అన్న పాయింట్ ఎక్కడ వచ్చింది అప్పుడు? అసలు ఎక్కడ మెదిలింది మీకు? ఊరికే డైరెక్షన్ అంటే సినిమాలు చూసి చాలా కామెంట్స్ చేస్తూ ఉంటాం కదా, అలా తీస్తే బాగుండేది, ఇలా తీస్తే బాగుండేది, బాగా చేయలేదు అని అనుకుంటాం కదా. అలా అనుకుని ఒకసారి మనం టెస్ట్ చేసుకుందామని నేను సినిమా తీశాను. ఓకే, టెస్ట్ చేసుకుందామని. ఆ టెస్ట్లో ప్రివ్యూస్ చూసారా? ప్రివ్యూస్ చూసాను, నాకు బాగానే ఉంటుంది కదా. అంటే మీకు కూడా మీ ఫాల్ట్ ఎక్కడైనా ఉంటే తెలుస్తుంది, అది మీరు చెప్పినా చెప్పకపోయినా. అది సినిమా తీస్తే గానీ మీకు తెలవదు, మెయిన్ చూస్తే. మీరు తీసుకుని ఓకే మీరు చూస్తే మాకు ఎక్స్పీరియన్స్ రావాలి ఏంటో కానీ తెలవదు. అంటే చూడంగానే తెలవటం అనేది సినిమా తీసిన వాళ్ళకి తెలవదు, లేకపోతే ఫ్లాప్లు ఎందుకు తీస్తారు, తీసిన వాళ్ళకి తెలవదు. కానీ మీరు ఒకసారి చూడంగానే మీరు చాలా ఫాల్ట్లు చెప్పగలుగుతారు. బుక్ పెద్ద ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉంటారు మన వాళ్ళు బయట. సినిమా కానీ బాగా వచ్చింది, అంత పుస్తకాలు ఏమి ఉండవు, అంటే అంత పని పడదంటారు. అంత పని ఏం పడదు. అంటే ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడంగానే రివ్యూ ఇవ్వండి అనే చెప్తున్నాను. ఇస్తారులేండి, మీరు వద్దన్నా మేము ఉన్నాం కదా, మీకు ఎందుకు అంత కంగారు అన్నట్టు. చాలా పెద్ద లిస్ట్ ఉంది రివ్యూవర్స్కి. సో ఇప్పుడు మూవీలో మనకు ఒక ప్లాట్ దగ్గర ఆడియన్స్గా మేము కనెక్ట్ అయిపోతాము. అలాంటి ప్లాట్స్ ఎన్ని ఉంటాయి? మూవీ అంతా అని మాత్రం చెప్పకండి, కొన్ని ప్లాట్స్ చెప్పండి, ఎన్ని ఉంటాయి? సెకండ్ హాఫ్లో ప్రతి పావు గంటకి ఉంటుంది. సెకండ్ హాఫ్ ప్రతి పావు గంట, 10 నిమిషాలకి హుక్ అయ్యే ఏదో జరుగుతూ ఉంటుంది. మీరు ఇట్లా భయపడినట్టు పోలీసులు భయపడతారు. వద్దండి, నాకు ఇంకా అది కంగారు లోపలే ఉంది. ఇంకోటి దాచి ఉంచాము, అది కూడా ఏం దాచించారు? అది సినిమాలోనే చూడాలి. ఇప్పుడు ఇట్లా అంటే ఈ మాస్క్ మ్యాన్ లాగా ఇంకొక మ్యానా? ఇంకొక ఎలిమెంట్ ఉంది, ఇంకొక ఎలిమెంట్. ఓకే, అది మ్యానా ఉమెనా చెప్పొచ్చుగా? ఉమెన్. ఉమెన్, అవి ఇంకొక మాస్క్ ఉమెన్. ఉమెన్ కూడా కాదు, ట్రాన్సా? కాదు, ఎవరండి? అది సినిమాలోనే అర్థం అవుతుంది మీకు. నిజంగా భయపడతారు. అంటే ఒక క్లారిటీ, అబ్బాయా అమ్మాయా ట్రాన్సా? 3 కాదు, 3 ఎవరో ఒకరు ఉంటాం. మనిషేనా? అది సినిమాలోనే చూడాలి. మనిషి అండి, మనిషి కాదు, ఏదో ట్విస్ట్ ఏదో ఒకటి చెప్పండి సార్, మీరు ఏది చెప్పండి. మనిషా కాదు? మీరు సినిమా చూస్తూ ఉండగా మీరు అనుకోకుండా చాలా భయపడతారు. ఒకసారి అనుకోకుండా, అది ఎక్స్పెక్టెడ్. అది ఏంటి అనేది మీరు సినిమా చూసినా కామెంట్ చేయండి, అప్పుడు ఒకసారి చెప్పండి. ఇది లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి అన్నట్టు చెప్పారు. అది మనిషా కాదా చిన్నది చెప్పండి, లేకపోతే అదొక సీనా? అంటే మీరు ఒక ఎలిమెంట్ని చూసి రకరకాలుగా భయపడతారు. ఆ ఎలిమెంట్ ఏంటో చెప్పేస్తే మళ్ళీ భయపడరు. మీరు చీకటిని చూసి భయపడతారు, షాడోని చూసి భయపడతారు, దెయ్యం చూసి భయపడతారు. ఆడాళ్ళు మేలు ఫిమేల్నే చూసి భయపడరు కదా, అంటే వాళ్ళు క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. అలా ఇలాంటి చాలా ఇష్యూస్లో ఈ సినిమాలో 2-3 సార్లు మీరు ఒక విషయాన్ని డెఫినెట్గా భయపడతారు. అంటే భయం అంటే భయం కాదు, ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అదో రకంగా. విరూపాక్షలో సడన్ గా ట్రైన్ కొట్టినప్పుడు ఏం ఫీల్ అయ్యారు మీరు? అది తీసుకోలేకపోయాము. భయం కాదు, అదొక కైండ్ ఆఫ్, చెప్పలేము, ఆ కైండ్ ఆఫ్ ఫీల్. ఓకే, చెప్పలేని ఫీలింగ్ ని వీళ్ళు చూపించబోతున్నారంట. చూద్దాం. అండ్ మీ థాట్స్ ని కూడా మీకు చూపించబోతున్నాం, మా ఆలోచనలు కూడా. మన ఆలోచనలు ఇప్పుడు దాకా మనకు జస్ట్ వినిపిస్తాయి, లేదంటే మన వాయిస్ లో ఉంటాయి. విజువల్ గా ఇప్పుడు దాకా చూడాల, అది ఉంటుంది ఈ సినిమాలో. ఇప్పుడు ఇక్కడ ఉన్నది మేము మా స్క్రీన్ ముందు కనిపించబోతుంది. ఓకే,
ఇప్పుడు జనరల్గా షూట్ జరిగేటప్పుడు కొన్ని వియర్డ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి, అలా ఏమన్నా జరిగాయండి షూట్లో? ఇది ఎందుకంటే భయంకరమైన థింగ్ ఒకటి ఉందని చెప్పాను కదా, అది తెలియక ఒక ఆయన వెళ్ళి సెట్ క్లీన్ చేయడానికి వెళ్ళాడు. భయపడి లిటరల్గా హీ వాజ్, నేను ఇప్పుడు చెప్పేస్తే ఓపెన్ అయిపోతుంది కాబట్టి చెప్పట్లేదు, లిటరల్గా అతను చాలా భయపడిపోయి టెన్షన్ పడిపోయి అక్కడి నుంచి పారిపోయాడు సెట్లోంచా. అయితే ఇలాంటివి చాలా జరిగే ఉంటాయి. ఇంకా ఆ డెన్ సెటప్ వాటిలో కొంచెం రియలిస్టిక్గా చేసాము కొన్ని. ఓకే, ఇంకేమైనా ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయండి షూట్కి సంబంధించి? ఫన్నీ. ఓకే, ప్రివ్యూ ఇప్పుడు మూవీ టీం కాకుండా బయట వాళ్ళు ఎవరైనా చూసారా ఇండస్ట్రీ నుంచి? చాలా తక్కువ, చూసిన వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. అందులో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు పర్సన్? అట్లా మీరు చెప్పరా? అట్లా చెప్పరు. ఓకే, అంటే చూసిన వాళ్ళందరూ బాగుందని అయితే చెప్పారు. ఓకే, అవును సార్. ఫస్ట్ ఇది ఆగస్ట్లో వస్తుందని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ ప్రీపోన్ అయింది. ఇప్పుడు అన్ని సినిమాలు పోస్ట్ పోన్ తప్ప ప్రీపోన్ ఏవి అవ్వట్లేదు, బట్ మీది డిఫరెంట్గా ప్రీపోన్ అయింది. ఏంటి రీజన్? అంటే August 2 ఆల్మోస్ట్ 6-7 మూవీస్ వస్తున్నాయండి. July 26 ఏమీ రావట్లేదు. దిస్ ఈస్ ద ఓన్లీ తెలుగు సినిమా అని చెప్పొచ్చు July 26. సో జనాలకి బాగా కనపడాలి, బాగా రీచ్ అవ్వాలి అన్న ఆలోచనతో ముందు వచ్చాం. బికాజ్ వీఆర్ వెరీ ప్రిపేర్డ్ అండ్ వీఆర్ కాన్ఫిడెంట్. ఓకే, సో ప్రీపోన్ అయ్యి మంచి పని చేశారు. చెప్పుకోవడానికి బాగుంది, మా తెలుగు సినిమాలు పోస్ట్ పోన్ అవ్వట్లేదు, ప్రీపోన్ కూడా అవుతున్నాయని. ఓకే సార్, డైరెక్టర్గా ఫస్ట్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వర్క్ చేయడం యాజ్ అ డైరెక్టర్గా? అంటే నాకు ముందేం ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఒక రోజు 2 రోజుల తర్వాత అడ్జస్ట్ అయిపోయాను. అంత కష్టంగా ఏమీ లేదు. అంటే 100 రోజులు తీయాలి, 200 రోజులు తీయాలి సినిమా అంటే ఇంత కష్టం అలాంటిది ఏం అనిపించలేదు. ఒక స్టోరీ అనుకుని ఆ వర్క్ సరిగ్గా ప్రిపేర్ అయితే ఈజీగానే తీయొచ్చు అని అనుకున్నాను నేను సినిమా తీసినాక కూడా. ఓకే, అది ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏమైనా భారీ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయి సార్ సినిమాలో? ఉన్నాయి. లేవు. మీకే లేవా, ఎవరికి లేవా? కొంతమందికి ఉంటాయి, కొంతమందికి. ఒక 2 pages ఉంటాయి. జర్నలిజం మీద ఉంటుంది. ఓకే, హీరోయిన్ ఉంటుంది, మంచి స్ట్రాంగ్ పోలీస్ అండ్ హీరోయిన్ మధ్యలో ఉండే ఒక అతి పెద్ద భారీ డైలాగ్. కాదండి, ఇప్పుడు డైలాగ్స్ రాసేటప్పుడు జనరల్ తెలుగులోనే లేకపోతే సంస్కృతం పదాలు కూడా ఏమైనా జోడించారా దానికి? ఎందుకంటే ఒక్కొక్కసారి డైలాగ్స్ కష్టంగా ఉంటాయి, మనం చెప్పలేము. అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే అలాంటివి అంటే అది సంస్కృతం కాదా మీరు చెప్పండి. హీరో గురించి చెప్తుంది. నందిమెండలో ఉన్న ఇంత పని చేయటం అంటే నందిమెండలో ఉన్న శివుడికి బండి కడతాం లాంటిది అని. అర్థమైనట్టే ఉంది, బట్ కొంచెం నాకు టైం పట్టేటట్టు ఉంది. అంటే తెలుగులోనే వినిపించింది సార్, అర్థం అవ్వట్లేదు. అంటే నందీశ్వరుడు అంటే శివుడికి వాహనం. బయట నందీశ్వరుడు అంటే ఎద్దు. బయట ఎద్దుని గుళ్ళోకి వచ్చినప్పుడు నంది అంటాము, పూజిస్తాం. కానీ బయట ఎద్దుకి బండి కట్టి మనం ఇచ్చేస్తాం. సో ఈ హీరోతో నువ్వు ఏదో ఒకటి పని చేయించుకో అని ఒక క్యారెక్టర్ చెప్పారు. చెప్పినప్పుడు ఈవిడికి ఎద్దును బండి కట్టే ఎద్దు కాదు, ఇది శివుడి దగ్గర ఉండే నందేశ్వరుడు అంటాడు, నీకు అర్థం కావట్లేదు అని మీనింగ్. ఓకే, వర్త్ తెలియట్లేదు, బట్ ఇక్కడ వర్త్ వర్మ అని చెప్పినట్టు. ఓకే, ఇప్పుడు నాకు డైలాగ్ అర్థమైంది సార్. ఇలాంటివి డైలాగులు ఉంటాయి ఎక్కువ. అంటే కొంచెం ఆలోచిస్తే అదే, అంటే కొంచెం టైం తర్వాత మేము సినిమా చూసి వెళ్ళిపోయాక పడుకుంటాం కదా, అప్పుడు ఈ డైలాగ్ గుర్తొస్తే ఓకే దట్ దిస్సా, ఓకే అప్పుడు అర్థమవుతాయి మాకు. అయితే ఒక ట్రాన్స్ నుంచే బయటకు వస్తామంటారు. బయటకి డెఫినెట్గా మీ సినిమా చూసినాక కాసేపు అలాగే ఉండిపోగా అంత ఫీల్లో ఉంటుంది. ఓకే, సో ఆడియన్స్ థియేటర్కి రావడం కష్టమవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఓటీటీ అది వచ్చేసింది కాబట్టి చూద్దాంలో ఓటీటీలో అన్నట్టు. సో ఆడియన్స్ థియేటర్కి రావాలి కాబట్టి మూవీ తరపున మీ ఇద్దరు ఏం చెప్తారు? మీరు ఇప్పుడు చేసిన ఇంటర్వ్యూని బాగా వైరల్ అయ్యేటట్టు చేయండి. ఓకే, దాన్ని బట్టి వాళ్ళు వచ్చేస్తారా? డెఫినెట్గా కొద్దిమంది వస్తారు కదా. ఓకే, అంటే మీరు లైవ్లో ఇంత భయపడ్డారు, ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తే అంత ఫీల్ ఉండదు. మీకు థియేటర్లో ఇంపాక్ట్ వేరు ఉంటుంది. డెఫినెట్లీ కూర్చున్నట్టు ఉంటుంది. డెఫినెట్లీ ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. బికాజ్ మేము చేసిన సౌండ్ డిజైన్ కానీ, ఫైట్ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, ఈ మాస్క్ మ్యాన్ కానీ,
సో అవన్నీ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. ఇంట్లో కూర్చుని ఓటీటీలో లేకపోతే ఫోన్లో సరదాగా పావు గంటకు ఒకసారి ఆపేసి ఇంకో పావు గంట చూద్దాం అనుకునే సినిమా కాదు. కంప్లీట్ చేసేయాలి, కంప్లీట్ లేకపోతే నిద్ర పట్టదు. సినిమా. ఓకే, కొన్ని సినిమాలు ఉంటాయి కంప్లీట్ చేస్తే కానీ పడుకోలేము. అందులో ఇది కూడా ఇప్పుడు చేరుతుంది అనుకుంటున్నాను నేను. ఆ ట్రైలర్ చూస్తే నాకు అదే అనిపించింది. కొన్ని మూవీస్లో ఐ మీన్ క్రైమ్ థ్రిల్లర్లోనే లాస్ట్లో కొన్ని వాళ్ళకి ఎందుకు హత్యలు చేస్తున్నారు అనే దానికి చాలా సిల్లీ రీజన్స్ ఉంటాయి. అబ్బాయి ఈ రీజన్కి ఇంతమందిని చంపేయాలన్నట్టు. దీనికి మంచి స్ట్రాంగ్ రీజన్ ఉందా మూవీలో? మీరు సాటిస్ఫై అయ్యే రీజన్ ఉంటుంది. ఓకే, సిల్లీ అనిపించదు మాకు, అనిపించదు, పాపం అనిపిస్తుంది. అయ్యో పాపం అందుకే నీ హత్యలు చేశారని బాధపడతావు సార్. ఆ రీజన్ కి పాపం అనిపిస్తుంది. జాలి పడతారు విలన్ మీద జాలి. ఏంటండి మీరు చేతులు నరికేస్తుంటే జాలి అంటారు, నా మీదకి వచ్చేసారు. అర్థం అవుతుంది, మిమ్మల్ని వదిలేసారు కదా. వదిలేసిన తీసేసిన అంత కంగారు ఉంది లోపలే, కనిపించట్లేదు అంత ఎవరికి. ఓకే, సో జూలై 26న రాబోతున్నారు ఆపరేషన్ రావణ అనుకుంటూ. సో ఈ మూవీలో చాలా ఉన్నాను అని అయితే అర్థమవుతుంది ట్రైలరు, మీరు చెప్పిన మాటలు అవన్నీ చూస్తే. సో మూవీ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో ఆగస్టు 2 కాదండి, జూలై 26కే ముందుకు వచ్చేసారు ఆపరేషన్ రావణ మూవీ వాళ్ళు అయితే. ఆ రోజే రిలీజ్ అవుతుంది. సో అందరూ చూసి మంచి థ్రిల్గా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేయండి. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్.